సర్వశక్తి కలిగిన యేసయ్య నామమునికే స్తుతి కలుగును గాక. కింగ్ జీసస్ మినిస్ట్రీస్ కూకట్పల్లి తరపున మీ అందరికీ ప్రభు పేరిట వందనములు తెలియపరుస్తున్నాం. ఈ సమయంలో మరి మెమరీ వర్డ్స్ 119వ కీర్తన, మొత్తం 176 వచనాలు ఉంటాయి. పరిశుద్ధ గ్రంథంలో అన్ని అధ్యాయంలోకెల్లా పెద్దది, అతి చిన్నది 117వ కీర్తన 2 వచనాలు. అతి పెద్దదైనటువంటి 119వ కీర్తన చూడకుండా హృదయంలో దాన్ని భద్రపరచుకుని మరి చెప్పడానికి మన మధ్యకు వచ్చినటువంటి దైవజనులు శేఖర్ డానియల్ గారి కుమార్తె ఫెరీనా ఫీబే మన మధ్య ఉన్నారు. చాలా సంతోషం. మీ పిల్లలకు కూడా మీరందరూ కూడా దేవుని వాక్యమును ఆ విధంగా కంఠస్థం చేస్తూ వారి తలంపుల్లో, వారి ఆలోచనలో, వారి హృదయంలో నిలిచి ఉన్నట్లయితే కీర్తనలోనే రాయబడిన విధంగా నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లుగా నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకున్నానని కీర్తనాకారుడు సెలవిస్తున్న విధంగా అటువంటి మంచి హృదయంతో వారు దేవుని మహిమపరచగలుగుతారు. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాలు లైక్ చేయండి, మీ పిల్లలకు కూడా ఎంకరేజ్ చేయండి, ప్రోత్సహించండి, అనేకులకు తెలియపరిచి ఈ విషయంలో మీరందరూ కూడా ప్రభు యొద్ద ప్రార్థన చేస్తూ మీ పిల్లలు కూడా ఆ విధంగా మెమరీ వర్సెస్లో ప్రతి ఒక్కరిని కూడా బలపరచవలసిందిగా ప్రభు పేరు తెలియచేస్తున్నాం. ఈ సమయాన్ని ఫెరీనా పీబేకి అప్పగిస్తున్నాం. 119వ కీర్తన తను మన మధ్య మొత్తముగా 1 నుండి 176 వచనాల వరకు తెలియ చెప్తారు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. 119వ కీర్తన చెప్తాను. యెహోవా ధర్మశాస్త్రం అనుసరించి నిర్దోషంగా నడుచుకున్న వారు ధన్యులు. ఆయన శాసనములను గైకొనుచు పూర్ణ హృదయంతో ఆయన వెతుకువారు ధన్యులు. వారు ఆయన మార్గములలో నడుచుకొనుచు ఏ పాపమును చేయరు. నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనవలెనని నీవు మాకు ఆజ్ఞాపించి ఉన్నావు. నీ కట్టడలను గైకొనున్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎంత మేలు. నీ ఆజ్ఞలన్నిటినీ నేను లక్ష్యము చేయనప్పుడు నాకు అవమానము కలగనేరదు. నీతిగల నీ న్యాయవిధులను నేను నేర్చుకున్నప్పుడు యథార్థ హృదయంతో నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను. నీ కట్టడలను నేను గైకొందును, నన్ను బొత్తిగా విడనాడకము. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుందరు. నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకుంటే చేతనే కదా. నా పూర్ణ హృదయంతో నేను వెతికి ఉన్నాను. నన్ను నీ ఆజ్ఞలు విడిచి తిరగనీయకుము. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను. యెహోవా నీవే స్తోత్రము నొందదగిన వాడవు. నీ కట్టడలను నాకు బోధించుము. నీ నోట నీవు సెలవిచ్చిన న్యాయవిధులన్నిటినీ నా పెదవులతో వివరించెదను. సర్వ సంపదలు దొరికినట్లు నీ శాసనముల మార్గమును బట్టి నేను సంతోషించుచున్నాను. నీ ఆజ్ఞలను నేను ధ్యానించెదను, నీ త్రోవలు మన్నించెదను. నీ కట్టడను బట్టి నేను హర్షించెదను. నీ వాక్యమును నేను మరవకయుందును. నీ సేవకుడనైన నేను బ్రతుకున్నట్లు నా ఎడల నీ దయారసము చూపుము. నీ వాక్యమును బట్టి నేను నడుచుకొందును. నేను నీ ధర్మశాస్త్రమందు ఆశ్చర్యమైన సంగతులు చూచినట్లు నా కనులు తెరవుము. నేను భూమి మీద పరదేశినై ఉన్నాను. నీ ఆజ్ఞలు నాకు మరుగు చేయకుము. నీ న్యాయవిధుల మీద నాకు ఎడతెగని ఆశ కలిగి ఉన్నది. దాని చేత నా ప్రాణము క్షీణించుచున్నది. గర్విష్ఠులను నీవు గద్దించుచున్నావు. నీ ఆజ్ఞలను విడిచి తిరుగువారు శాపగ్రస్తులు. నేను నీ శాసనములను అనుసరించుచున్నాను. నా మీదకు రాకుండా నిందను తిరస్కారమును తొలగింపము. అధికారులు నాకు విరోధముగా సభ తీర్చి మాట్లాడుకొందురు. నీ సేవకుడు నీ కట్టడలో ధ్యానించుచుండును. నీ శాసనములు నాకు సంతోషకరములు. అవి నాకు ఆలోచనకర్తలై ఉన్నవి. నా ప్రాణము వంటిని హత్తుకొనుచున్నది. నీ వాక్యము చేత నన్ను బ్రతికింపము. నా చర్యంతయు నేను చెప్పుకొనగా నీవు నాకు ఉత్తరం ఇచ్చితివి. నీ కట్టడను నాకు బోధింపము. నీ ఉపదేశ మార్గము నాకు బోధపరచుము. నీ ఆశ్చర్యకారములు నేను ధ్యానించెదను. వ్యసనము వలన నా ప్రాణము నీరైపోయాను. నీ వాక్యము చేత నన్ను స్థిరపరచుము. కపటం నడితే నాకు దూరం చేయము. నీ ఉపదేశము నాకు దయచేయము. సత్య మార్గమును నేను కోరుకొని ఉన్నాను. నీ న్యాయవిధులను నేను నా ఎదుట పెట్టుకొని ఉన్నాను. యెహోవా నేను నీ శాసనములను హత్తుకొని ఉన్నాను. నన్ను సిగ్గుపడనీయకుము. నా హృదయమును నీవు విశాలపరచినప్పుడు నేను నీ ఆజ్ఞల మార్గమును పరిగెత్తుదును. యెహోవా నీ కట్టడలను అనుసరించుటకు నాకు నేర్పము. అప్పుడు నేను కడమట్టుకు వాటిని గైకొందును. నీ ధర్మశాస్త్రం అనుసరించుటకు నాకు బుద్ధి దయచేయము. అప్పుడు నా పూర్ణ హృదయముతో నేను దాని ప్రకారం నడుచుకుందును.
నీ ఆజ్ఞల జాడ చూసి నేను ఆనందించుచున్నాను, దాని యందు నన్ను నడువు చేయము. లోభము తట్టు కాక నీ శాసనముల తట్టు నా హృదయంను త్రిప్పుము. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కనులు త్రిప్పివేయము. నీ మార్గములలో నడుచుకున్నటకు నన్ను బ్రతికింపము. నీవిచ్చిన వాక్యము మనుషులలో నీ భయము పుట్టించుచున్నది. నీ సేవకునికి దాన్ని స్థిరపరచుము. నీ న్యాయవిధులు ఉత్తమములు, నాకు భయం పుట్టించుచున్న నా అవమానమును కొట్టివేయము. నీ ఉపదేశములు నాకు అధిక ప్రియములు, నీతిని బట్టి నన్ను బ్రతికింపము. యెహోవా నీ కనికరములు నా యొద్దకు రానేమో, నీ మాట చొప్పున నీ రక్షణ రానేమో. అప్పుడు నన్ను నిందించే వారికి నేను ఉత్తరం ఇయ్యగలను. ఏలయనగా నీ మాట నమ్ముకొని ఉన్నాను. నా నోట నుండి సత్యవాక్యమును ఏమాత్రమును తీసివేయకుము. నీ న్యాయవిధుల మీద నేను ఆశ నిలిపి ఉన్నాను. నిరంతరము నీ ధర్మశాస్త్రమును అనుసరించెదను. నేను నిత్యము దాన్ని అనుసరించెదను. నేను నీ ఉపదేశములను వెతుకువాడను. నిర్బంధములకు నడుచుకొందును. సిగ్గుపడక రాజుల ఎదుటని శాసనముల గురించి మాట్లాడేదను. నీ ఆజ్ఞలు బట్టి హర్షించదను. అది నాకు ప్రియములు. నాకు ప్రియముగా నున్న నీ ఆజ్ఞల తట్టు నా చేతులు ఎత్తదును. నీ కట్టడలను నేను ధ్యానించుదును. నీ సేవకునికి దయచేయబడిన మాట జ్ఞాపకము చేసుకొనుము. దానివలన నీవు నాకు నిరీక్షణ పుట్టించి ఉన్నావు. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది. నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించి ఉన్నది. గర్విష్ఠులు నన్ను మిగుల అపహసించిరి, అయినను నీ ధర్మశాస్త్రము నుండి నేను తొలగకై ఉన్నాను. యెహోవా పూర్వకాలము నుండి ఉండిన నీ న్యాయవిధులను జ్ఞాపకము చేసుకొని నేను ఓదార్పు నొంది తిని. యెహోవా పూర్వకాలము నుండి ఉండిన నీ న్యాయవిధులను జ్ఞాపకము చేసుకొని నేను ఓదార్పు నొంది తిని. నీ ధర్మశాస్త్రమును విడిచి నడుచుచున్న భక్తిహీనులను చూడగా నాకు అధిక రోషము పుట్టుచున్నది. యాత్రికుడినైన నేను నా బస్సులో పాటలు పాడుటకు నీ కట్టడలు హేతువులాయను. యెహోవా రాత్రి వేళ నీ నామం స్మరణ చేయుచున్నాను. నీ ధర్మశాస్త్రం అనుసరించి నడుచుకునిచున్నాను. నీ ఉపదేశం అనుసరించి నడుచుకునిచున్నాను. ఇదే నాకు వరముగా దయచేయబడి ఉన్నది. యెహోవా నీవే నా భాగము. నీ వాక్యమును అనుసరించి నడుచుకుందునని నేను నిశ్చయించుకొని ఉన్నాను. కటాక్షం ఉంచమని నా పూర్ణ హృదయముతో నేను బతమాలుకొని ఉన్నాను. నువ్వు ఇచ్చిన మాట చొప్పున నన్ను కరుణింపము. నా మార్గములు నేను పరిశీలన చేసుకుంటుని. నీ శాసనములతో మరలుకొంటిని. నీ ఆజ్ఞలను అనుసరించుటకు నేను జాగు చేయక త్వరపడితిని. భక్తిహీనుల పాశములు నన్ను చుట్టుకొని ఉన్నాను. నీ ధర్మశాస్త్రము నేను మరువలేదు. న్యాయమైన నీ విధులను బట్టి నీ కృతజ్ఞతాస్తులు చెల్లించుటకు అర్ధరాత్రి వేళ నేను మేల్కొని వాడను. నీ అందు భయభక్తులు గల వారందరికీ, నీ ఉపదేశములు అనుసరించే వారందరికీ నేను చెలికాడను. యెహోవా భూమిని కృపతో నిండి ఉన్నది. నీ కట్టడలను నాకు బోధింపుము. యెహోవా నీ మాట చొప్పున నీ సేవకునికి నీవు మేలు చేసి ఉన్నావు. నేను నీ ఆజ్ఞల యందు నమ్మకి ఉంచి ఉన్నాను. మంచి వివేచన మంచి జ్ఞానము నాకు నేర్పుము. శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచి తిని, ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకునిచున్నాను. నీవు దయాళుడివై మేలు చేయుచున్నావు. నీ కట్టడలను నాకు బోధింపుము. గర్విష్ఠులు నా మీద అబద్ధములు కల్పించుదురు, అయితే పూర్ణ హృదయముతో నేను నీ ఉపదేశములను అనుసరింతును. వారి హృదయములు క్రొవ్వు వలె మందముగా ఉన్నది. నేను నీ ధర్మశాస్త్రమును బట్టి ఆనందించుచున్నాను. నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను. వేల కొలది వెండి బంగారు నాణముల కంటే నీవు ఇచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలు. నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరిచెను. నేను నీ ఆజ్ఞలను నేర్చుకున్నట్లు నాకు బుద్ధి దయచేయము. నీ వాక్యము మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. నీ అందు భయభక్తులు గలవారు నన్ను చూసి సంతోషింతురు. యెహోవా నీ తీర్పులు న్యాయమైనవనియు విశ్వాసత గలవాడవై నన్ను శ్రమపరిచితివనియు నేను ఎరుగుదును. నీ సేవకునికి నీవు ఇచ్చిన మాట చొప్పున నీ కృపణను ఆదరించును గాక. నీ ధర్మశాస్త్రము నాకు సంతోషకరము. నేను బ్రతుకున్నట్లు నీ కరుణా కటాక్షములు నాకు కలుగును గాక. నేను నీ ఉపదేశములను ధ్యానించుచున్నాను. గర్విష్ఠులు నా మీద అబద్ధములాడినందుకు వారు సిగ్గుపడుదురు గాక. నీ అందు భయభక్తులు గలవారును నీ శాసనములను తెలుసుకుని వారును నా పక్షమున ఉందుదురుగాక. నేను సిగ్గుపడకుండానట్లు నా హృదయము నీ కట్టడల విషయమై నిర్దోషమగును గాక. నీ రక్షణ కొరకు నా ప్రాణము సమస్యలుచున్నది. నేను నీ వాక్యం మీద ఆశ పెట్టుకొని ఉన్నాను. నన్ను ఎప్పుడు ఆదరించదవో అని నా కనులు నీవిచ్చిన మాట కొరకు కనిపెట్టుచు క్షీణించుచున్నవి. నేను పొగతగులుచున్న సిద్ధివలనైతిని, ఆయనను నీ కట్టడలను మరచుటలేదు. నీ సేవకుని దినములు ఎంత కొద్దివాయను. నన్ను తరుము వారికి నీవు తీర్పు తీర్చుట ఎప్పుడు. నీ ధర్మశాస్త్రమును అనుసరింపని గర్విష్ఠులు నన్ను చిక్కించుకున్నట్టుకై గుంటలు త్రవ్విరి. నీ ఆజ్ఞలు నమ్మదగినవి. పగవారు నిర్నిమిత్తముగా నన్ను తరుముచున్నారు. నాకు సహాయము చేయము. భూమి మీద నుండకుండా వారు నన్ను నాశనము చేయుటకు కొంచెమే తప్పెను. అయితే నేను నీ ఉపదేశములను విడవకై ఉన్నాను. నీవు నియమించిన శాసనములను నేను అనుసరించినట్లు నీ కృపచేత నన్ను బ్రతికింపుము. యెహోవా నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగా ఉన్నది. నీ విశ్వాసత తరతరములుండును. నీవు భూమిని స్థాపించితివి, అది స్థిరముగా ఉన్నది. సమస్తము నీకు సేవ చేయుచున్నవి. కావున నీ నిర్ణయము చొప్పున నేటికి నీ స్థిరపడి ఉన్నవి. నీ ధర్మశాస్త్రము నాకు సంతోషమేయని ఎడల నా శ్రమయందు నేను నశించి ఉందును. నీ ఉపదేశము వలన నీవు నన్ను బ్రతికించితివి. నేను ఎన్నడూనూ వాటిని మరువను. నీ ఉపదేశములను నేను వెతుకుచున్నాను.
నేను నీవాడని, నన్ను రక్షింపుము, నన్ను సంహరింపవలనని భక్తిహీనులు నా కొరకు పొంచి ఉన్నారు. అయితే నేను నీ శాసనములను తలపేయొచ్చున్నాను. సకల సంపూర్ణతకు పరిమితి కలదని నేను గ్రహించి ఉన్నాను. నీ ధర్మోపదేశము అపరిమితమైనది, నీ ధర్మశాస్త్రము నాకు ఎంతో ప్రేమగా ఉన్నది. దినమెల్లా నేను దానిని ధ్యానించుచున్నాను. నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా ఉన్నది. నా శత్రువులను మించిన జ్ఞానము అవి నాకు కలుగజేయుచున్నవి. నేను నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను. కావున నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానము కలదు. నీ ఉపదేశములను నేను లక్ష్యము చేయుచున్నాను. కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానము కలదు. నేను నీ వాక్యమును అనుసరించున్నట్లు దుష్ట మార్గములన్నిటిలో నుండి నా పాదములు తొలగించుకొని ఉన్నాను. నీవు నాకు బోధించితివి గనుక నీ న్యాయవిధుల నుండి నేను తొలగక ఉన్నాను. నీ వాక్యములు నా జిహ్వకు ఎంతో మధురములు, అవి నా నోటికి తేనె కంటే తీపిగానున్నవి. నీ ఉపదేశము వలన నాకు వివేకము కలిగను, తప్పు మార్గములని నాకు అసహ్యములాయను. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవలకు వెలుగునై ఉన్నది. నీ న్యాయవిధులను నేను అనుసరించదనని నేను ప్రమాణం చేసి ఉన్నాను. నా మాట నెరవేర్చుదును. యెహోవా, నేను మిక్కిలి శ్రమపడుచున్నాను. నీ మాట చొప్పున నన్ను బ్రతికింపుము. యెహోవా, నా నోట స్వేచ్ఛార్పణములను అంగీకరించుము. నీ న్యాయవిధులను నాకు బోధింపుము. నేను ఎల్లప్పుడూ, నా ప్రాణము ఎల్లప్పుడూ నా అరచేతిలో ఉన్నది. ఆయనను నీ ధర్మశాస్త్రము నేను మరువను. నన్ను పట్టుకొనుటకై భక్తిహీనులు ఉరియడ్డిరి. ఆయనను నీ ఉపదేశముల నుండి నేను తొలగి తిరుగుటలేదు. నీ శాసనములు నాకు హృదయానందకరములు, అవి నాకు నిత్య స్వాస్థ్యమని నేను భావించుచున్నాను. నీ కట్టడలను గైకొనుటకు నా హృదయమును నేను లోపరుచుకొని ఉన్నాను. ఇది తుది వరకు నిలుచు నిత్య నిర్ణయము. ద్విమనస్కులను నేను ద్వేషించుచున్నాను. నీ ధర్మశాస్త్రము నాకు ప్రీతికరము. నాకు మరుగుచోటు నా కేడము నీవే. నేను నీ వాక్యం మీద ఆశ పెట్టుకొని ఉన్నాను. నేను నా దేవుని ఆజ్ఞలను అనుసరించదును. దుష్క్రియలు చేయవారులారా నా ఎదురు నుండి తొలగుడి. నేను బ్రతుకున్నట్లు నీ మాట చొప్పున నన్ను ఆదుకొనుము. నా ఆశ భంగమైన నేను సిగ్గు నొందక యుందునుగాక. నాకు రక్షణ కలుగునట్లు నీవు నన్ను ఉద్ధరింపుము. అప్పుడు నీ కట్టడలను నిత్యము లక్ష్యము చేసదును. నీ కట్టడలను మీరిన వారిని అందరినీ నీవు నిరాకరించి ఉన్నావు. వారి కపటాలోచన మోసమే. భూమి మీదనున్న భక్తిహీనులందరినీ నీవు మస్టు వలె లయపరుషుదువు. కావుననే నీ శాసనములు నాకు ఇష్టమై ఉన్నవి. నీ భయము వలన నా శరీరము వణుకుచున్నది. నీ న్యాయవిధులకు నేను భయపడుచున్నాను. నేను నీతి న్యాయములను అనుసరించుచున్నాను. నన్ను బాధించే వారి వశమున నన్ను విడిచిపెట్టకుము. మేలు కొరకు నీ సేవకునికి పూటపడుము. గర్విష్ఠులు నన్ను బాధింపక యుందురుగాక. నీ రక్షణ కొరకు, నీ నీతిగల మాట కొరకు కనిపెట్టుచు నా కనులు క్షీణించుచున్నవి. నీ కృప చొప్పున నీ సేవకునికి మేలు చేయము. నీ కట్టడలను నాకు బోధింపుము. నేను నీ సేవకుడను. నీ శాసనములు గ్రహించినట్లు నాకు జ్ఞానము కలుగజేయము. జనులు నీ ధర్మశాస్త్రమును నిరర్ధకము చేసి ఉన్నారు. యెహోవా తన క్రియ జరిగించుటకు ఇదే సమయము. బంగారు కంటెను అపరంజి కంటెను నీ ఆజ్ఞలు నాకు ప్రియముగానున్నవి. నీ ఉపదేశములన్నీ యథార్థములని నేను వాటిని మన్నించుచున్నాను. అబద్ధ మార్గములన్నీ నాకు అసహ్యములాయను. నీ శాసనములు ఆశ్చర్యములు, కావుననే నేను వాటిని గైకొనుచున్నాను. నీ వాక్యము వెల్లడి అగుడుతోడనే వెలుగు కలుగును. అవి తెలివిలేని వారికి తెలివి కలిగించును. నీ నామమును ప్రేమించే వారికి నీవు చేయదగినట్లు నీ ఆజ్ఞల యందున్న అధిక వాంఛ చేత నేను నోరు తెరిచి ఒగరుచుచున్నాను. నీ నామమును ప్రేమించే వారికి నీవు చేయదగినట్లు నా తట్టు తిరిగి నన్ను కరుణింపుము. నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుము. ఏ పాపమును నన్ను ఏలనీయకుము. నీ ఉపదేశములను నేను అనుసరించున్నట్లు మనుషుల బలాత్కారము నుండి నన్ను విమోచింపుము. నీ సేవకుని మీద నీ ముఖకాంతి ప్రకాశింపజేయము. నీ కట్టడలను నాకు బోధింపుము. జనులు నీ ధర్మశాస్త్రమును అనుసరింపకపోయినందుకు నా కన్నీరు ఏరులై పారుచున్నది. యెహోవా, నీవు నీతిమంతుడవు. నీ న్యాయవిధులు యథార్థములు. నీతిని బట్టి పూర్ణ విశ్వాసతను బట్టి నీ శాసనములను నీవు నియమించి ఉన్నావు. నా విరోధులు నీ వాక్యమును మర్చిపోవుదురు. కావున నా ఆసక్తి నన్ను భక్షించుచున్నది. నీ మాట మిక్కిలి స్వచ్ఛమైనది. నీ సేవకునికి అది ప్రియమైనది. నేను అల్పుడను, నిరాకరింపబడిన వాడను. అయినను నీ ఉపదేశములను నేను మరువను. నీ నీతి శాశ్వతమైనది. నీ ధర్మశాస్త్రము కేవలము సత్యము. శ్రమయు వేదనయు నన్ను పట్టి ఉన్నవి. అయినను నీ ఆజ్ఞలు నాకు సంతోషము కలుగజేయుచున్నవి. నీ శాసనములు శాశ్వతమైన నీతి గలవి. నేను బ్రతుకున్నట్లు నాకు తెలివి దయచేయము. యెహోవా, హృదయపూర్వకముగా నేను మొరపెట్టుచున్నాను. నీ కట్టడలను నేను గైకొనున్నట్లు నాకు ఉత్తరమిమ్ము. నేను నీకు మొరపెట్టుచున్నాను. నీ శాసనముల చొప్పున నేను నడుచుకున్నట్లు నన్ను రక్షింపుము. తెల్లవారక మునిపై మొరపెట్టి తిని నీ మాటల మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. నీవు ఇచ్చిన వాక్యమును నేను ధ్యానించుటకై నా కన్నులు రాత్రి జాములు కాకమునిపై తెరుచుకొందును. నీ కృపను బట్టి నా మొర ఆలకింపుము. యెహోవా, నీ వాక్య విధులను బట్టి నన్ను బ్రతికింపుము. దుష్కార్యములు చేయవారును నీ ధర్మశాస్త్రమును త్రోసివేయవారును నా యొద్దకు సమీపించుచున్నారు. యెహోవా, నీవు సమీపముగా నున్నావు. నీ ఆజ్ఞలు సత్యమైనవి.
నీ శాసనములను నిత్యములుగా స్థిరపరిచితివని నేను పూర్వము నుండి వాటి వలననే తెలుసుకొని ఉన్నాను. నేను నీ ధర్మశాస్త్రమును మరచువాడను కాను. నా శ్రమను విచారించి నన్ను విడిపింపుము. నా పక్షమును వ్యాజ్యమాడి నన్ను విమోచింపుము. నీ ఇచ్చిన మాట చొప్పున నన్ను బ్రతికింపుము. భక్తిహీనులు నీ కట్టడలను వెదుకుటలేదు కనుక వారికి రక్షణ దూరముగానున్నది. యెహోవా నీ కనికరములు మితిలేనివి. నీ న్యాయవిధులను బట్టి నన్ను బ్రతికింపుము. నన్ను తరుమువారు నా విరోధులు అనేకులు అయినను నీ న్యాయ శాసనముల నుండి నేను తొలగక ఉన్నాను. ద్రోహులను చూసి నేను అసహ్యించుకొంటిని. నీ విచ్చిన మాటను వారు లక్ష్య పెట్టరు. యెహోవా చిత్తగించుము. నీ ఉపదేశములు నాకెంతో ప్రీతికరములు. నీ కృప చొప్పున నన్ను బ్రతికింపుము. నీ వాక్య సారాంశము సత్యము. నీవు నియమించిన న్యాయవిధులన్నీ నిత్యము నిలుచును. అధికారులు నిర్నిమిత్తముగా నన్ను తరుముచున్నారు. అయినను నీ వాక్య భయము నా హృదయమందు నిలుచుచున్నది. విస్తారమైన దోపు సొమ్ము సంపాదించిన వాని వలె నీవిచ్చిన మాటను బట్టి నేను సంతోషించుచున్నాను. అబద్ధము నాకు అసహ్యము, అది నాకు హేయము. నీ ధర్మశాస్త్రము నాకు ప్రీతికరము. నీ న్యాయవిధులను బట్టి దినమునకు 7 మార్లు నేను నిన్ను స్తుతించుచున్నాను. నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు. వారు తూలి తొట్టుటకు కారణమేమీ లేదు. యెహోవా నీ రక్షణ కొరకు నేను కనిపెట్టుచున్నాను. నీ ఆజ్ఞలను అనుసరించి నడుచుకొనుచున్నాను. నేను నీ శాసనములను బట్టి ప్రవర్తించుచున్నాను. అవి నాకు అతి ప్రియములు. నా మార్గములన్నీ నీ ఎదుటనున్నవి. నీ ఉపదేశములు నీ శాసనములు నేను అనుసరించుచున్నాను. యెహోవా నా మొర నీ సన్నిధికి వచ్చునుగాక. నీ మాట చొప్పున నాకు వివేకము నిమ్ము. నా విన్నపము నీ సన్నిధికి చేరనిమ్ము. నీవిచ్చిన మాట చొప్పున నన్ను విడిపింపుము. నీవు నీ కట్టడలను నాకు బోధించుచున్నావు. నా పెదవులు నీ స్తోత్రమును ఉచ్చరింపును. నీ ఆజ్ఞలు న్యాయములు. నీ వాక్యమును గూర్చి నా నాలుక పాడును. నేను నీ ఉపదేశములను కోరుకొని ఉన్నాను. నీ చెయ్యి నాకు సహాయమగును గాక. యెహోవా నీ రక్షణ కొరకు నేను మిగుల ఆశపడుచున్నాను. నీ ధర్మశాస్త్రము నాకు సంతోషకరము. నీవు నన్ను బ్రతికింపుము. నేను నిన్ను స్తుతించెదను. నీ న్యాయ విధులు నాకు సహాయములగును గాక. తప్పిపోయిన గొర్రెవలే నేను త్రోవ విడిచి తిరిగి తిని నీ సేవకుని వెతికి పట్టుకొనుము. ఎందుకనగా నేను నీ ఆజ్ఞలను మరచువాడను కాను. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 119వ కీర్తనలో 176 వచనాలు మరి చూడకుండా ఒక వచనం తర్వాత ఒకటి మరి కంఠస్థం చేసి బట్టి అవన్నీ కూడా మనసులో నింపుకుని ఈ విధంగా చెప్పడం అనేది చాలా గొప్ప విషయం. ఆ కుమార్తెను ప్రభువు దీవించునుగాక, తన కృపలో వర్ధిలింపచేయునుగాక. దీనిని బట్టి దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మీ పిల్లల్ని కూడా ప్రోత్సహించండి. క్రీస్తులో దేవుని వాక్యంలో వారిని స్థిరపరచండి. దేవుని పిల్లలుగా బ్రతకడానికి మీరందరూ కూడా ఆ విధంగా ఎంకరేజ్ చేయవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తున్నాం. దేవుని నామానికే మహిమ కలుగునుగాక. ఆమేన్.